అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం దేవుని జ్ఞానము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని జ్ఞానము అనే మాటని ఆధారం చేసుకొని బైబిల్ గ్రంథంలో అనేక మాటలు, జ్ఞానముకు సంబంధించిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఇందులో సామెతల గ్రంథం అంటేనే జ్ఞానము, పాండిత్యము, వివేచన, తెలివి అనే మాటల్ని మనం తరచుగా గుర్తించవచ్చు. సామెతలు చదువుట ద్వారా జ్ఞానమును సంపాదించుకోవచ్చని సామెతల గ్రంథంలోనే రాయబడి ఉంది. అనుభవజ్ఞులైన దైవజనులు చెప్పే మాట ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి విశ్వాసి ప్రతిదినము కనీసం సామెతల్లో ఒక అధ్యాయమన్నా చదవాలి. తద్వారా సామెతల్లో ఉన్న బుద్ధి, సామెతల గ్రంథంలో ఉన్న జ్ఞానము, సామెతల గ్రంథంలో ఉన్న తెలివి, సామెతల గ్రంథంలో ఉన్న వివేచన, సామెతల గ్రంథంలో ఉన్న పాండిత్యము, మానవాళికి అవసరమైన జ్ఞానము సామెతల గ్రంథంలో లిఖించబడింది. దానికి ఉదాహరణగానే మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి 3 వచనాలలోనే 3-4 సార్లు జ్ఞానము, వివేచన, తెలివి, పాండిత్యము, బుద్ధి ఈ సంబంధించిన పదాల్ని మనం గుర్తించవచ్చు. 2వ వచనంలో మనం చూస్తే జ్ఞానమును, ఉపదేశమును అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3వ వచనంలో చూసుకుంటే బుద్ధి కుశలత ఇచ్చు సామెతల గ్రంథం అని చూసుకున్నాం. 4వ వచనంకి వచ్చేసరికి జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించేదని చూస్తూ ఉన్నాం. అదే 4వ వచనంలోకి వచ్చేసరికి తెలివి, వివేచన పుట్టించేది సామెతలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఒక మానవాళికి జ్ఞానము కలగాలన్నా, లేదంటే జ్ఞానము సంపాదించుకోవాలన్నా, తెలివి సంపాదించుకోవాలన్నా, వివేచన సంపాదించుకోవాలన్నా, బుద్ధి సంపాదించుకోవాలన్నా, పాండిత్యం సంపాదించుకోవాలన్నా ఏం చేయాలి అంటే సామెతల గ్రంథం ఇవ్వాలి, చదవాలి. ఈ సామెతల గ్రంథము మన చేతుల్లో ఉన్నందుకు ఈ ఉదయకాలం ముందు మనం స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ లోకంలో జ్ఞానము, ఈ లోకంలో బుద్ధి, ఈ లోకంలో వివేచన, ఈ లోకంలో పాండిత్యము, ఈ లోకంలో జ్ఞానము సంపాదించుకోవాలంటే మనం ఎంతో ధనాన్ని ఖర్చు చేయాలి, సమయాన్ని ఖర్చు చేయాలి, ప్రయాసపడాలి. ఆ ప్రయాస, ఆ ధనము, ఆ ఖర్చు అంతా ఈ లోకంలో మనం జీవించినంత వరకు మాత్రమే అది ఉపయోగపడుతుంది. కానీ సామెతల గ్రంథము మనము కేవలం మనం కూర్చుంటున్న ప్రదేశంలోనే దేవుడు పరిశుద్ధ గ్రంథములో, బైబిలు గ్రంథములో మనకు అనుగుణంగా మన మాతృభాషలో ఆ జ్ఞానాన్ని, ఆ వివేచన, ఆ తెలివిని, ఆ బుద్ధిని, ఆ పాండిత్యాన్ని దేవుడు సామెతల గ్రంథం రూపంలో మనకి ఇచ్చాడు. అందుకు ఈ ఉదయకాలం మందు మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. ఒక మానవాడు ఈ భూమి ప్రపంచం మీద ఒక నమ్ముకున్న విశ్వాసి ఎందుకు దేవుణ్ణి స్తుతించాలని ఒక ప్రశ్న వేసుకుంటే, తెలివి, వివేచన, జ్ఞానము, బుద్ధి, పాండిత్యము కలుగు చేసే సామెతలు అనే గ్రంథాన్ని పుస్తక రూపములో, అక్షర రూపములో మనకు దేవుడు దయచేసిన విధానానికి మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. అలాంటి జ్ఞానము గలవాడు ఏం చేస్తున్నాడంటే పాండిత్యమును వృద్ధి చేసుకొనును. బుద్ధి, తెలివి, వివేచన వీటన్నిటికన్నా ఇంకా ప్రాముఖ్యమైన మాట పాండిత్యం. చాలా మందికి తెలివి ఉంది అంటారు, ఈయన చాలా తెలివి గల్లవాడు అంటారు. ఇంకా కొద్దిగా జ్ఞానవంతులకి ఏం చేస్తారంటే ఈయనకి తెలివితో పాటు వివేచన, అంటే మన వివేచన అనే మాట అనగానే ఆదికాండం 1వ అధ్యాయంలోకి మనం చేస్తాం. తెలివి, వివేచనలు కలుగు చేసే ఆ ఫలము, వృక్ష ఫలము, దేవుడు తినవద్దన్న ఫలం దగ్గర వివేచన, ఏది మంచో, ఏది చెడో, ఏది చేయకూడదో, ఏది చేయవచ్చో గ్రహించగలిగే ఆ జ్ఞానమే వివేచన అంటారు. ఇక్కడ మనము తెలివి, వివేచన, బుద్ధి వీటన్నిటికన్నా ఇంకా హై లెవెల్ పాయింట్ ఏంటంటే పాండిత్యము. సో జ్ఞానం సంపాదించుకున్నవాడు, జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంటే ఈ సామెతలను విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటూ ఉంటాడు. ప్రావీణ్యమును సంపాదించుకుంటాడు. వివేకము గలవాడు, తెలివి కలిగిన వాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొని, ఎవరు అంటే ఈ సామెతలు చదివేవారు. అందుకే సామెతల గ్రంథం మనం చదువుతున్నాం. జ్ఞానమును, ఉపదేశమును అభ్యసించుటకును,
వివేక సల్లాపములు గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటకును, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివి కలిగించుటకును, వివేచన కలిగించుటకును, వాటిని పుట్టించుటకును ఏం చేస్తారు అంటే జ్ఞానము గలవాడు వింటాడు. విని సామెతల గ్రంథం అని ఈ గ్రంథాన్ని వింటాడు, విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటారు. కాబట్టి ఉదయకాలం మందు ఈ సామెతల గ్రంథం ఎలాంటి గ్రంథం అంటే మానవాళికి పాండిత్యమును వృద్ధి చేసుకునే గ్రంథము, మానవాళి జ్ఞానాన్ని పెంపొందించుకునే గ్రంథము, మానవాళి తెలివి వివేచనలు పుట్టించుకునే గ్రంథము, బుద్ధిని కలిగించుకునే గ్రంథము. వివేకము కలిగి వాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొని, ఈ లోకంలో మనం అనేక ధనమును, పిల్లలను, ఆస్తులను, పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటాం. కానీ సామెతల గ్రంథం చదివే వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీతి సూత్రములను సంపాదించుకొను. కాబట్టి ఇంత మంచి శ్రేష్టమైన సామెతల గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఈ ఉదయకాలం మందు మనము విని దేవుని వాక్యం, సామెతలు అనగా ఏంటి? సామెతలు కూడా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక భాగమే, అది కూడా దేవుని వాక్యమే. కాబట్టి దేవుని వాక్యం విని పాండిత్యం వృద్ధి చేసుకునే అవకాశం, దేవుని వాక్యం విని నీతి సూత్రములను సంపాదించుకునే ఒక గొప్ప భాగ్యాన్ని దయచేసిన ఆ జ్ఞానవంతుడైన దేవుని ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకొని ఆ పాండిత్యాన్ని మనకు అనుగ్రహించేట్లు చేసిన, ఆ నీతి సూత్రములను సంపాదించుకునేట్లు చేసిన ఆ జ్ఞానం గల దేవుణ్ణి ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవా, మీకు స్తోత్రం వందనములైనా జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేచన, పాండిత్యము, నీతి సూత్రములు సంపాదించుకునే శ్రేష్టమైన లేఖన భాగములు సామెతల గ్రంథం రూపంలో మాకు దయచేసినందుకు మీకు స్తోత్రం వందనం తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.